పర్వాలేదే, తెలివైన దానివే. నా తల మీద ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద బ్యూటీ పని పెట్టేట్టున్నావు. షీలా, ఎందుకు ఆపేశావు? షీలా, ఇదిగో వస్తున్నావు వదినా. శివ, శివ, నువ్వు ఎలా ఉన్నావు? హీ ఇస్ ఫైన్. ఇంకా 2 days లో బ్యాండేజ్ రిమూవ్ చేస్తానని డాక్టర్ చెప్పారు. హీ విల్ బి ఆల్ రైట్, నో ప్రాబ్లం. బామా షీలా ఇద్దరు బాగున్నారు. ఇందాకే మార్కెట్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు హ్యాపీగా ఉన్నది నిజమైతే నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో నేను చూడబోతున్నాను. గానుగులో ఆడించిన నువ్వుల్లోని తలకు మర్తించి చక్కని సీకాయపడి తలకు పట్టించి స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అదేం తెలియకలేదు. ముందు కళ్ళు తెరవగలిగితే చాలు. కళ్ళ నిండా నూనె. అయ్యో, నో నో, మినిమం ½ an hour అయినా తల ఊరితే మంచిది. వదినా ఉండి ఇప్పుడే వస్తాను. కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకో. అయ్యో, పర్వాలేదే, తెలివైన దానివే. నా తల మీద ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద బ్యూటీ పని పెట్టేట్టున్నావు. షీలా, ఎందుకు ఆపేశావు? షీలా, ఇదిగో వస్తున్నావు వదినా. అప్పుడు వెళ్ళి ఇప్పుడే వస్తున్నావా? అవును, ఫోన్ వస్తే మాట్లాడి కుక్కర్ ఆఫ్ చేసి వస్తున్నాను. ఎందుకు?
యాక్చువల్గా ప్రియా మలేషియా నుంచి వచ్చేటప్పుడు నీకు ఏదైనా గోల్డ్లో తెద్దాం అనుకున్నాను, బట్ దానికి టైం దొరకలేదు. బయలుదేరే హడావుల్లో టక్కునో షాప్లో దూరి ఈ డ్రెస్ తెచ్చాను. నీకు ఈ డ్రెస్ నచ్చిందా? ప్రియా, ఏం డల్గా ఉన్నావు? లేదే. లేదు, డల్గా ఉన్నావు. 15 రోజుల ముందు నేను చూసిన మొహం ఇది కాదు. బామ్మ ఏమన్నందా? నానా చెల్లాయ్, చేచే, అన్నయ్య? అన్నయ్య గురించి ఏం అడగక్కర్లేదులే, తను ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఇవ్వడం. శివ, మీ అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఏ? ఊరికే అడిగాను. అన్నయ్య నాకన్నా మంచివాడు, నాకన్నా తెలివైనవాడు. ఇవాళ నేను కారు బంగ్లాని ఇంత కాస్ట్లీ లైఫ్ లీడ్ చేయడానికి కారణం నేను తన తమ్ముడుగా పుట్టడమే. నా సంతోషం కోసం అన్నయ్య ఎన్నో చేశాడు, కానీ నేనే తన సంతోషం కోసం ఏమీ చేయలేదు. ఫ్యాక్ట్ ఏంటంటే తన సంతోషం ఎందులో ఉందో నాకు తెలియదు. తెలిస్తే మీ అన్నయ్య సంతోషం కోసం నువ్వు ఏదైనా చేస్తావా? తప్పకుండా. మీ అన్నయ్య నీ దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటే? ఇప్పుడు అన్నయ్య కోరుకోవడానికి నా దగ్గర ఏముందని? ఒకవేళ ఉంటే? ఓకే, ఉంటే అడగకముందే తన కోరిక తీరుస్తాను. తను కోరుకునేది నన్నే అయితే నన్ను నువ్వు అపార్థం చేసుకోకు. మీ అన్నయ్య నన్ను తప్పుగా చూస్తున్నాడు. వాట్? నాకు తెలుసు నువ్వు ఇది వింటే షాక్ అవుతావని, ఎందుకంటే నేను ఫస్ట్ ఇలాగే షాక్ అయ్యాను మీ అన్నయ్య ప్రవర్తన చూసినప్పుడు. నేను షాక్ అయింది అన్నయ్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడేందుకు కాదు, నీ వంటి ఆడపిల్లకి ఇటువంటి అర్థం లేని అనుమానం వచ్చినందుకు. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. అటువంటి ఆలోచన మీ అన్నయ్య నన్ను ఏ దృష్టితో చూస్తున్నాడో తెలుసా? ఏంటి ఊరికే చూస్తున్నాడు అంటున్నావు? ఏం చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు, థాయిస్ చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఇందుక తన పరిస్థితి అటువంటిది, ఏం చేయమంటావు? నువ్వు నన్ను చూడకుండా మాట్లాడావనుకో, నేను నిన్ను చూడకుండా మాట్లాడానుకో, నీకు వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. కానీ అన్నయ్య పరిస్థితి అది కాదే. కళ్ళ కదలిక, పెదల కదలిక, వాటిని చూసే అర్థం చేసుకోగలడు. ఈ మాత్రానికి అపార్థం చేసుకున్నావే. లేదు, ఆ ఉద్దేశంతో చూడడానికి దురుద్దేశంతో చూడడానికి తేడా లేదా? నేను మాట్లాడకపోయినా చూస్తున్నాడే, అదెందుకు? ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? ఎక్కడ చూస్తున్నాడు? అక్కడ చూస్తున్నాడు. ఆ? చెప్పడానికి సిగ్గేస్తుంది. తను మాత్రం నన్ను చూడటం మానట్లేదే. తను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? నా స్థానంలో ఉండి ఆలోచించు తెలుస్తుంది. ఎటువంటి స్థితిలోనూ నేను నీలాగా ఆలోచించను. ఏ ఇంట్లో ఈ విధంగా జరుగుతుందా? ఈ ఇంట్లో జరుగుతుంది. ఈ ఇంట్లో జరుగుతుంది. నువ్వు ఏడుస్తూ మాట్లాడేవని, నువ్వు చెప్పిందంత నిజమని నేను నమ్మలేను. నువ్వు చెప్పింది ఆర్డినరీ విషయం అయితే నేను సరదాగా తీసుకున్నావని. ఇది ఫ్యామిలీ. ఇటువంటి డౌట్స్ నీకు ఎక్కువైతే మనం జీవితాన్ని ప్రశాంతంగా గడపలేం. అయ్యో, ఇది డౌట్ కాదు, ఒట్టేసి చెప్తున్నాను. హీ వాంట్స్ మీ. ఎలాగైనా పొందాలనుకుంటున్నాడు. దేని బట్టి చెప్తున్నావు? ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఈ 15 రోజులుగా తను చూశాను కనుక చెప్తున్నాను. 25 ఏళ్ళు, 10 నెలలు మా అమ్మ కడుపులో తనతోటే ఉన్నాను. నాకు తెలియదు నా అన్న గురించి. చూడు ప్రియ, ఏదైనా మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడుగా చూస్తే అంతా చెడుగానే కనిపిస్తుంది. నువ్వు ఏడుస్తున్నందుకు బాధగా ఉంది, నేను అపార్థం చేసుకున్నందుకు బాధగా ఉంది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనుకో. నా కోసం, మన సంతోషం కోసం ప్లీజ్. తెలుగు వన్